అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనేక రకాలుగా వేధిస్తూ ఉండటం మనం చూసాం. ఆ కోవలోనే ఈ రోజున మా పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు పత్తిపాటి పుల్లారావు గారి కుమారుడైనటువంటి శరత్ గారి పైన కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారో అదే రోజు సాయంత్రం ఈ ఎఫ్ఐఆర్ని ఫైల్ చేయటం జరిగింది. ఇంతకంటే ఏ ఉదాహరణ కావాలి నీకు జగన్మోహన్ రెడ్డి? కేవలం తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఎదుర్కొనే సత్తా, ధైర్యం నీకు లేదని చెప్పడానికి ఈ ఎఫ్ఐఆర్ కంటే ఇంకొక ఉదాహరణ ఏం కావాలి? ఏ రోజునైతే పుల్లారావు గారి పేరుని చిలకలూరుపేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించారో చంద్రబాబు నాయుడు గారు, అదే రోజు సాయంత్రం నువ్వు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తావు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. ఇంతకంటే ప్రత్యక్ష ఉదాహరణ జగన్మోహన్ రెడ్డిలో ఉన్నటువంటి భయానికి సంబంధించినటువంటి ఉదాహరణ ఇంకోటి ఉండదు. ఒక్కసారి ఈ ఎఫ్ఐఆర్ కనుక మనం చూసినట్లయితే కంప్లైంట్ ఇచ్చింది సీతారామిరెడ్డి, ఏపీఎస్డిఆర్ఐ, ఏపీ స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్. ఈ సంస్థ గతంలో లేదండి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2020వ సంవత్సరంలో ఈ సంస్థని, ఈ విభాగాన్ని ప్రత్యేకంగా ప్రతిపక్ష పార్టీల నాయకుల్ని వేధింపులకి గురి చేయటం కోసం మాత్రమే ఈ విభాగాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఏపీ స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, సాధారణంగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అనేది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడిచేటటువంటి వ్యవస్థ. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా మన రాష్ట్రంలో ఆయన అదుపాజ్ఞలలో పనిచేసేటటువంటి ఒక విభాగాన్ని కొత్తగా తయారు చేసి ప్రతిపక్ష పార్టీల నాయకులపైకి ఉసిగొలుపుతూ ఉన్నాడు. ఇవాళ ఈ ఎఫ్ఐఆర్ ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, ఈ కంప్లైంట్లో వారు చెప్తారు ఎవెక్సా కార్పొరేషన్ అనే ఒక కంపెనీ కట్టాల్సినటువంటి పన్నులు సరిగ్గా కట్టలేదంట, ఇంకా ఎంతో పన్ను కట్టాల్సి ఉందంట. దానికి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. ఈ కంపెనీతో ఏ సంబంధం లేనటువంటి శరత్ గారిని అసలు ఈ ఎఫ్ఐఆర్లో వారి పేరు ఎలా ఇన్క్లూడ్ చేస్తారని అడుగుతా ఉన్నాం. ఇదే కంప్లైంట్లో వీళ్ళే చెప్తారు, శరత్ ప్రతిపాటి కాదండి, ఏపీఎస్డిఆర్ఐ వాళ్ళు తయారు చేసినటువంటి రిపోర్ట్లో ఉన్న చదువుతా ఉన్నా నేను. వాళ్ళు చెప్తారు శరత్ ప్రతిపాటి గారు సాధారణంగా ఫుల్ టైం డైరెక్టర్ కూడా కాదండి, అడిషనల్ డైరెక్టర్గా కేవలం 2 నెలలు మాత్రమే ఉన్నారంట. 9/12/2019 నుండి 14/2/2020 వరకు, అంటే కేవలం 2 నెలలు మాత్రమే. అది కూడా అడిషనల్ డైరెక్టర్ హోదాలో ఆయన ఉన్నారంట. అంటే ఇదే ఏపీఎస్డిఆర్ఐ ఇచ్చినటువంటి కంప్లైంట్ ద్వారా మనకేం తెలుస్తూ ఉంది? ఈ రోజున శరత్ ప్రతిపాటి గారు ఈ ఎవెక్సా కార్పొరేషన్లో డైరెక్టర్ కాదు, కనీసం షేర్ హోల్డర్ కూడా కాదు అని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్లో వాళ్ళే చెప్తారు. ఇంతకంటే దుర్మార్గం ఏమన్నా ఉంటుందా? ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, నీ అధికారులు ఇచ్చినటువంటి కంప్లైంట్లోనే శరత్ ప్రతిపాటి గారు ఒక అడిషనల్ డైరెక్టర్గా కేవలం 2 నెలలు మాత్రమే, అది కూడా డిసెంబర్ 2019 నుండి ఫిబ్రవరి 2020 వరకు మాత్రమే ఉన్నారని వాళ్ళే చెప్తారు. మరి ఈ రోజున ఆ కంపెనీలో డైరెక్టర్గా కానీ షేర్ హోల్డర్గా కానీ లేనటువంటి ఒక వ్యక్తి పేరుని నువ్వు ఎఫ్ఐఆర్లో ఎలా చేర్చావు? ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉంటుందా? దాదాపుగా 17 పేజీల కంప్లైంట్. నేను దీనిలో ఉన్నటువంటి ప్రతి లైను నేను చదివాను. ఎక్కడా కూడా శరత్ ప్రతిపాటి గారి పేరు ఎక్కడా రాయలా.
ఈ కంప్లైంట్ మొత్తం కూడా కుర్రా జోగేశ్వరరావు అనే వ్యక్తికి సంబంధించినటువంటి కంప్లైంట్ ఇది అవునా కాదా? ఈ కంప్లైంట్ ఇవాళ పూర్తిగా చదివి నేను అడుగుతా ఉన్నా. దీనిలో ఎక్కడ శరత్ ప్రతిపాటి గారు పలానా డాక్యుమెంట్ పైన సంతకం చేశారని కానీ, పలానా ఇన్వాయిస్తో సంబంధం ఉందని కానీ, లేదంటే ఈ రోజున డైరెక్టర్గా పలానా కార్యక్రమాన్ని నిర్వహించారని కానీ ఎక్కడైనా ఒక్క లైన్ అయినా ఉందా? నువ్వు తయారు చేసినటువంటి కంప్లైంట్లోనే శరత్ ప్రతిపాటి గారికి సంబంధించి ఒక్క చిన్న లైన్, ఒక చిన్న సెంటెన్స్ కూడా లేదు. అటువంటిది నువ్వు ఇవాళ ఏ రకంగా అరెస్ట్ చేస్తావు? ఇది కేవలం రేపు జరగబోయేటటువంటి ఎన్నికలలో చిలకలూరిపేటలో ప్రతిపాటి పుల్లారావు గారిని ఎదుర్కొనే దమ్ము లేక చేస్తూ ఉన్నావు. ఇవాళ అక్కడ ఉన్నటువంటి విడుదల రజనీ గారిని ప్రతిపాటి పుల్లారావు గారితో పోటీ పడితే విడుదల రజనీకి డిపాజిట్ కూడా రాదని తెలిసి ముందుగా ఆవిడ్ని ట్రాన్స్ఫర్ చేసావు. అక్కడ ఒక చెత్తగా మారిపోయినటువంటి నీ క్యాండిడేట్ని ఇంకొక కాన్స్టిట్యున్సీకి బదలాయించావు. అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్ మార్చినా కూడా నీ పార్టీకి డిపాజిట్ రాదని అర్థం చేసుకుని ఇవాళ ఆయన కుటుంబం పైన దాడి చేస్తూ ఉన్నావు. ఇది ప్రత్యక్షంగా ప్రపంచం మొత్తం కూడా గమనిస్తూ ఉంది. నువ్వు ముందుగా క్యాండిడేట్ మారుస్తావు, క్యాండిడేట్ మార్చినా ఉపయోగం లేదని తెలిసి ఇవాళ ఏ రోజైతే ఆయన పేరుని క్యాండిడేట్గా ప్రకటిస్తారో అదే రోజున ఎఫ్ఐఆర్ నమోదు చేస్తావు. ఇవాళ తెలుగుదేశం పార్టీ పక్షాన మాకు ఆందోళనగా ఉంది. ఈరోజు తెల్లవారుజామున హైదరాబాదులో ప్రతిపాటి పుల్లారావు గారి కుమారుడు శరత్ని అక్రమంగా నిర్బంధంలోకి తీసుకోవటం జరిగింది. కనీసం అరెస్ట్ ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదు. చట్టాలు ఏం చెప్తా ఉన్నాయి? ఏ వ్యక్తినైనా అదుపులోకి తీసుకునే సమయంలో వారి కుటుంబ సభ్యులకి అరెస్ట్ ఇంటిమేషన్ ఇవ్వాలి, ఎక్కడికి తీసుకెళ్తున్నామో చెప్పాలి. కానీ ఇప్పటికి దాదాపు 14-15 గంటలు దాటిపోతూ ఉంది. ఇవాళ ఆయన తండ్రిగా పుల్లారావు గారు ఎంతో ఆందోళన చెందుతూ ఉన్నారు. శరత్ గారి ప్రాణానికి హాని పొంచి ఉందని చెప్పి మేమందరం కూడా ఆందోళన చెందుతూ ఉన్నాం. ఇవాళ మాచవరం పోలీస్ స్టేషన్ పేరుతో ఇవాళ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సాధారణంగా ఎఫ్ఐఆర్ ఒక ప్రింటెడ్ కాపీ ఉంటుందండి, కానీ ఇది చేత్తో రాశారు. మీరందరూ గమనించవచ్చు. చేతి రాతతో తయారైనటువంటి ఎఫ్ఐఆర్. దాన్ని బట్టి అర్థం చేసుకోండి. ఆదరా బాదరాగా వీళ్ళు 25వ తేదీ సాయంత్రం ఏ రకమైనటువంటి ఎఫ్ఐఆర్ నమోదు చేశారో మీరు ఒక్కసారి గమనించండి. చేతి రాతతో తయారైనటువంటి ఎఫ్ఐఆర్. మాచవరం పోలీస్ స్టేషన్ ఇవాళ స్టేషన్కి వెళితే సమాధానం చెప్పరు, మాకు సంబంధం లేదంటారు, ఎక్కడున్నారో తెలియదంటారు. టాస్క్ ఫోర్స్ కార్యాలయాల చుట్టూ ఇవాళ ఈ నగరంలో ఉన్నటువంటి అన్ని స్టేషన్ల చుట్టూ తిరిగినా కూడా ఎక్కడా శరత్ గారు ఆచూకీ తెలియట్లేదు. ఇవాళ మేము ఈ మీడియా సమావేశం ఇప్పుడు అత్యవసరంగా పెట్టడానికి కారణం, మేము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే పుల్లారావు గారి కుమారుడైనటువంటి శరత్ ఎక్కడున్నాడో మాకు తెలియాలి. నిజంగా పోలీసులు అరెస్ట్ చేశారా, లేదంటే నీ కింద పనిచేసేటటువంటి రౌడీలు తీసుకెళ్ళిపోయారా? ఇవాళ ఏం చేయాలనుకుంటా ఉన్నారు మీరు శరత్ని? పుల్లారావు గారిని ఎదుర్కొనే దమ్ము లేక ఇవాళ ఆయన కుమారుడిని కిడ్నాప్ చేస్తారా మీరు? ఇది ఒక రకంగా కిడ్నాప్గానే భావించాలి. నిజంగా మీరు అరెస్ట్ చేస్తే ఏదో ఒక పోలీస్ స్టేషన్కి తీసుకురావాలి కదా, మాచవరం పోలీస్ స్టేషన్లో ఉండాలి కదా. ఎందుకని అక్కడ లేడు శరత్? ఇవాళ ఒక హోటల్లో నిర్బంధించారని చెప్తా ఉన్నారు. కాబట్టి తక్షణమే శరత్ని విజయవాడ పోలీస్ కమిషనర్ గారి ముందు ప్రవేశపెట్టాలి. ఆయన్ని బేషరతుగా విడుదల చేయాలి. మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్లోనే ఆయనకి ఏమీ సంబంధం లేదని తేలిపోతూ ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, తక్షణమే శరత్ని విజయవాడ పోలీస్ కమిషనర్ గారి ముందు ప్రవేశపెట్టాలి. మరికొద్దిసేపట్లో మేము కూడా అందరం అక్కడికి వెళతాం. శరత్ గారు ఆచూకీ దొరికే వరకు కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. కాబట్టి పోలీస్ అధికారులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, దయచేసి మీరు తాడేపల్లి కొంపకి తొత్తులుగా మారబాకండి, చట్టపరంగా వ్యవహరించండి. వారు ఆడమన్నట్టల్లా ఆడితే న్యాయస్థానాలలో మీరు జవాబు చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది.
కాబట్టి గౌరవ పోలీస్ కమిషనర్ గారిని మేము సగౌరవంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, దయచేసి మీ మాచవరం పోలీస్ స్టేషన్ అధికారులను ఆదేశించండి, తక్షణమే శరత్ గారిని ప్రొడ్యూస్ చేయమనండి మీ ముందు. అదేవిధంగా తక్షణమే ఆయన్ని విడుదల చేయాలని కూడా కోరుతూ ఈ వాస్తవాల్ని రాష్ట్ర ప్రజలందరినీ కూడా అర్థం చేసుకోమని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి మానసిక ఉన్మాది అనటానికి ఈరోజు పత్తిపాటి పుల్లారావు గారి కుమారుడు శరత్ గారిని తన పోలీసు గూండాల చేత కిడ్నాప్ చేయించడంతో మరోసారి అర్థమైందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. నిన్న తాడేపల్లిగూడెంలో తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి జెండా సభ బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. ఈ సక్సెస్ తోటి తాడేపల్లి కొంపలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి కడుపులో క్యాన్సర్ గడ్డ మరొకసారి కదలటం మొదలుపెట్టింది. ఆ నొప్పిని తట్టుకోలేక ఇలాంటి పిచ్చి అరెస్టులు కిడ్నాపులు చేయించడం అనేది అతను చేస్తూ ఉంటాడు. మీరు చూశారు, గతంలో కూడా పట్టాభి గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా పోలీసులు తీసుకెళ్లారో రౌడీలు తీసుకెళ్లారో తెలియనటువంటి పరిస్థితి. మేము పెద్ద ఎత్తున పట్టాభి గారి ఇంటి దగ్గర గొడవ చేస్తే బ్లాంక్డ్ ఎఫ్ఐఆర్ కాపీ ఆ రోజు పంపినటువంటి పరిస్థితి. దానిలోనైతే పోలీస్ స్టేషన్ పేరు లేదు, అరెస్టు చేసినటువంటి ప్రదేశం లేదు, ఎక్కడికి తీసుకెళ్తున్నాడో చెప్పలేదు. ఆ తర్వాత కూడా మీరు చూశారు, ఒక సందర్భంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కూడా ఉత్సాహంగా ఉన్నప్పుడు బీటెక్ రవి గారిని తీసుకెళ్లారు. ఒక రౌడీ మూకల ముఠ కొంత దూరం వెళ్ళిన తర్వాత పోలీసులకు అప్పచెప్పారు. ఆ పోలీసులు ఒక చీకటి గుహలోకి తీసుకెళ్ళి కరత మీద తుపాకీ పెట్టి, ఇవి నేను చెప్పిన మాటలు కాదు, బీటెక్ రవి గారే స్వయంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కరత మీద తుపాకీ పెట్టి నిన్ను చంపేస్తామని బెదిరించి నువ్వు పారిపోవాలి, లొంగిపోవాలి, ఇక్కడ పోటీ చేయకూడదని చెప్పేసి ఆ రోజు బీటెక్ రవి గారిని పరిస్థితి చూసాం. తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా అరెస్టు చేసినటువంటి విధానం చూస్తే చట్టానికి వ్యతిరేకంగా న్యాయస్థానాల్ని ధిక్కరించే విధంగా అరెస్టులు చేసినటువంటి పద్ధతి. ఆ రోజు అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా దాదాపు 18 గంటలు ప్రయాణాలు చేయించినటువంటి పరిస్థితి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా లేకపోతే పాకిస్తాన్లో ఉన్నామా అర్థం కావట్లేదు. అక్కడ చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన కాలంలో శరత్ గారు ఒక కంపెనీలో 2 నెలలు అడిషనల్ డైరెక్టర్గా ఉన్నాడు. ఆ తర్వాత అక్కడ కూడా లేడు, తన పనేదో చేసుకుంటూ ఉన్నాడు. ఎక్కడ రాజకీయాలతోటి సంబంధం లేనటువంటి వ్యక్తి. వాళ్ళ తండ్రి గారు పుల్లారావు గారు ఆంధ్రప్రదేశ్లో కీలకమైనటువంటి తెలుగుదేశం పార్టీ నేత, 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు, ప్రజలకి ఎప్పుడుకు అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి. ఆయన మాజీ మంత్రిగా చేశాడు, ఉమ్మడి గుంటూరు జిల్లాకి ప్రెసిడెంట్గా చేశాడు, వ్యవసాయ శాఖ మంత్రిగా చేశాడు. ఇలాంటి కీలకమైనటువంటి నేతని తెలుగుదేశం పార్టీ జనసేన శ్రేణులు సంబరం చేసుకునే సమయంలో వీళ్ళ సంబరానికి బ్రేక్ వేయాలంటే, వీళ్ళ ఆనందాల్ని ఆపి ఉన్మాద తత్వంతో ఉప్పొంగిపోవాలంటే ఒక నాయకుడు అరెస్ట్ చేయటమా, ఒక నాయకుడు పిల్లల్ని ఇబ్బంది పెట్టడమా చేయాలని చెప్పేసి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. 2 నెలలు ఉన్నట్టుగా ఎఫ్ఐఆర్లో ఇప్పుడు మా నేత పట్టాభి గారు చదివి వినిపించాడు. దాదాపు జగన్మోహన్ రెడ్డి దిగే టైంలో కూడా ఈ 4.5 ఏళ్లలో ఆ కంపెనీలో ఎక్కడా కూడా తన పాత్ర లేదు, శరత్ గారి పాత్ర లేదు. అతను ఇప్పుడు ఎక్కడన్నా చేస్తూ ఉంటే, వ్యాపారాల్లోనో కంపెనీలోనో ఉంటే అవకతవకలు జరిగితే దానికి కొన్ని చట్టాలు ఉన్నాయి. ఆ చట్ట ప్రకారం విచారించాలి, నోటీస్ ఇవ్వాలి, విచారించాలి. అలా పద్ధతి కాకుండా ఇది సరైనటువంటి పద్ధతి కాదు. పోలీసులు గొండాలాగా వ్యవహరిస్తూ ఉన్నారు. గోడలు దూకెళ్ళటం, తుపాకుల్ని యూజ్ చేయటం, కిడ్నాపులు చేయటం, అరెస్ట్ చేసే విధానంలో దొంగచాటుగా తీసుకెళ్ళటం ఏమనుకుంటూ ఉన్నారు? చివరి రోజుల్లో కూడా ఈ విధంగా మీరు చేయటం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. తప్పుడు పద్ధతిలో వెళ్ళిన ప్రతి పోలీసు న్యాయస్థానం మెట్లెక్కాలి, ఆ తర్వాత శిక్షను అనుభవించాలి. మాచవరం పోలీస్ స్టేషన్లో గతంలో కూడా చాలా సంఘటనలు జరిగినాయి.
ఈరోజు మాసవరం పోలీస్ స్టేషన్ ఎవరైతే ఇన్స్పెక్టర్ ఉన్నాడో వాళ్ళకి సంబంధించినటువంటి పోలీసులు వెళ్ళినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. వాళ్ళు సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పకపోతే న్యాయస్థానాల్లో మీ పరిస్థితి అర్థం చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి, ఇక నీ టైం అయిపోయింది. నీ ఉన్మాదానందానికి తెరదించుతాం. ఇక నెల రోజులు మాత్రమే ఉంది. నెల రోజుల తర్వాత నీ పరిస్థితి ఏంటో నువ్వు ఒకసారి ఆలోచించుకోవాలని శరత్ గారిని ఉన్నపరంగా ఎక్కడున్నారో చెప్పాలి. పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేస్తే ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలి. ఆయన్ని మీడియా ముందుకు తీసుకురావాలి. సరైనటువంటి సమాధానం కనుక చెప్పకపోతే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీని మీద స్పందిస్తాయి. అవసరమైతే పోరాటానికి దిగుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నమస్కారం అందరికీ. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 14 గంటలు అవుతా ఉంది. చేయనటువంటి నా కుమారుడు షరత్ని 14 గంటలుగా ఏ పోలీస్ స్టేషన్లో ఉంచారు? ఏమైనా దొంగతనం చేశారా, మర్డర్ చేశారా, మానభంగాలు చేశారా? ఎందుకు ఎక్కడ ఉన్నాడు అనేటువంటిది కూడా చెప్పటానికి ఎందుకు భయపడుతున్నారు? అంటే ఏ తప్పు చేయలేదు కాబట్టి ఎక్కడ 4 గోడల మధ్య బంధించి భయపెట్టి బెదిరించి ఏమి మీరు స్టేట్మెంట్లు తీసుకోవాలని అనుకుంటున్నారు? ఎందుకంటే మీరు అనేటువంటి ఎవెక్సా కంపెనీలో డైరెక్టరు కాదు, షేర్ హోల్డరు కాదు. కానప్పుడు షరత్ను ఏ విధంగా ఫస్ట్ పెట్టారు అంటే ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు అనేటువంటిది స్పష్టంగా కనపడుతూ ఉంది. రాజకీయ కక్ష సాధింపులో భాగం కాకపోతే ఏ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు అని చెప్పడానికి మీకెందుకు అంత భయం? అంటే మీరేమో జగన్మోహన్ రెడ్డి తొత్తులా? జగన్ ఎవరిని అడిగినా సీఎం ఆఫీస్ అంటున్నారు. ఏ పోలీస్ స్టేషన్లో అడిగినా మాకు తెలియదు అంటున్నారు. తీసుకొచ్చి చేసిన పోలీస్ స్టేషన్ మార్చేవారు వాళ్ళు కంపల్సరీ చెప్పాలి ఎక్కడున్నారు అనేటువంటిది కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఈ విజయవాడ కమిషనరేట్ ఉంది. అంటే తప్పుడు కేసు పెట్టారు. సంబంధం లేని నా కుమారుడు షరత్ని అరెస్ట్ చేశారు. ఏమాత్రం ఎవిడెన్స్ ఉన్నా కూడా ప్రొడ్యూస్ లేదనేటువంటి స్పష్టంగా మా పట్టాభి గారు ఎఫ్ఐఆర్ మొత్తం కూడా చదివారు. మీరు రాసిన ఎఫ్ఐఆర్ చంద్రబాబు నాయుడు గారు నాకు సీటు ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఈ ఎఫ్ఐఆర్ నమోదైనట్టు కూడా స్పష్టంగా డేట్ కూడా చూపించారు. ఎలాగూ చిలకలూరుపేటలో గెలవలేము కాబట్టి ఏదో ఒక విధంగా బురద జల్లి అప్రదిష్ట పాలు చేయాలనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచన ఈ ముఖ్యమంత్రిది కనపడుతూ ఉంది. ముఖ్యమంత్రి ఏపీ స్టేట్ డిఆర్ఐ ఒక వింగుని 2020లో స్థాపించి ఇది ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి వేధింపుల కోసమే ఈ డిఆర్ఐ స్థాపించినట్టు కనపడుతూ ఉంది. సీఎం కనుసన్నల్లో సీఎం చెప్పిందే చేయడానికి డిఆర్ఐ పనిచేస్తూ ఉంది. చట్టపరంగా పనిచేయటం లేదు. ఈరోజు అక్రమ కేసు పెట్టి ఉదయం నుంచి ఎక్కడున్నారు? ఎందుకు చెప్పలేకపోతున్నారు? నేను పోలీసును ప్రశ్నిస్తూ ఉన్నా, కమిషనరేట్ను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఏ తప్పు చేయనటువంటి నా కుమారుడు షరత్ని ఏ పోలీస్ స్టేషన్లో ఉన్నాడో చెప్పడానికి మీకేంటి అభ్యంతరం? నేను పారిపోయేది కాదు కదా. ఎందుకు మీరు భయపడుతున్నారు? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎల్లకాలం మీదే అధికారం కాదు. ఇటువంటి తప్పుడు కేసులు పెట్టి బురజల్లాలనేటువంటి దుర్మార్గపు ఆలోచనలు మానుకోండి. మీ ఆఫీసర్లు మీకు చెప్పారో లేదో, షేర్ హోల్డరు కాదు, డైరెక్టరు కాదు అవెక్సాలో, మీరు ఇప్పుడైనా మీ కమిషనరేట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీ సీఎం ఆఫీసు బేషరతుగా విడుదల చేయండి. మీకేమైనా ఇంకా పిలిపించాలి అనుకుంటే నోటీస్ ఇచ్చి పిలవండి. ఏ తప్పు లేకపోయినా మేము మా కుమారుడు రావడానికి ఏమీ వెనకాడాల్సిన అవసరం లేదు. ఈ రోజున ఎక్కడున్నారో తెలియదు, ఏం చేయబోతున్నారో తెలియదు. నా కుమారుడు షరత్కి ఏ ప్రమాదం జరిగినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలి. ఉదయం నుంచి చూపెట్టలేదంటే ఏ కుట్ర ఏ యొక్క దురాలోచన మీకుందో మేమైతే భయాందోళనలో ఉన్నాము, ఆందోళన పడుతూ ఉన్నాము. కాబట్టి ఇప్పుడైనా విజయవాడ కమిషనరేట్
ఏ పోలీస్ స్టేషన్లో ఉన్నారు, కనీసం పలకరించేటువంటి దానికి, చూసేటువంటి దానికి ముందు మాకు అనుమతించాలి. వెంటనే మీరు బేషరతుగా ఏ తప్పు చేయనటువంటి షరతుని మీరు విడుదల చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.